హాయ్ అండి. అరటికాయ బజ్జీ చేసేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. అరటికాయ బజ్జీ వేడి వేడిగా తింటే ఎంత బావుంటదో. సో, ప్రొసెసర్ అయితే చూసేసేయండి. అండ్ అలాగే మై ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ 13. ఐయుఐ ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో, నెక్స్ట్ అటెంప్ట్ కోసం నేను రెడీ అయిపోతున్నాను. మళ్ళీ నాకు యథావిధిగా టాబ్లెట్స్ వాడమన్నారు. థర్డ్ డే పీరియడ్ వచ్చిన తర్వాత థర్డ్ డే నుంచి సెవెంత్ డే వరకు కూడా టాబ్లెట్స్ వేసుకోమన్నారు. వేసుకున్న తర్వాత 12th డే చేసి మనం స్కాన్‌కి వెళ్ళాలి. స్కాన్‌కి వెళ్ళిన తర్వాత ఎగ్ అది బాగా ప్రిపేర్ అయ్యి ఉందని చెప్పేసి మళ్ళీ 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఐయుఐ సెకండ్ టైమ్ చేశారు. సో, ఇంజెక్ట్ చేసిన తర్వాత కాసేపు పడుకొని వెళ్ళమన్నారు. నేను ఒక గంట పడుకున్న తర్వాత లెగిసి వెళ్ళాను. ఈసారి 20 టాబ్లెట్స్ ఇచ్చారండి. ఐయుఐ చేసుకున్న నెక్స్ట్ రోజు నుంచి మనం ఆ టాబ్లెట్‌ని రోజుకు ఒకటి చొప్పున ప్రతిరోజు రాత్రి వేసుకోవాలనమాట భోంచేసేసిన తర్వాత. సో, అలా వేసుకున్న తర్వాత మనము అంటే 20 డేస్ అవుతది కదా! అంటే ఈ టాబ్లెట్స్ వాడుతుండగా మధ్యలో పీరియడ్ వచ్చేసిందనుకోండి ఇంకా ఆపేసేయాలి. ఒకవేళ పీరియడ్ రాకపోయిందనుకోండి, ఈ 20 టాబ్లెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజే మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేసుకోవాలనమాట. సో, ఈ విధంగా నాకు టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. నేను అదే విధంగా వాడాను. కళ్ళు కాయలు కాసిపోయేలాగా వెయిట్ చేశాను. మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతానేమో చూద్దామని చెప్పేసి. సో, నేనైతే టాబ్లెట్స్ వాడాను. చక్కగా ఉన్నాను. ఆళ్ళు చెప్పినట్టే చేశాను. మొత్తం అంతా బానే అయింది. ఒకరోజు రాత్రి నేను పడుకొనున్నానండి. అంటే మిడ్‌నైట్ ఒక 2, 3 ఆర్ 4 ఆ టైం అనుకుంటా. ఆ టైంలోని నాకెలా అనిపించిందంటే నేను పడుకొనున్నాను. పడుకొనుంటే ఒకేసారి కడుపులోని మనం బీర్ బాటిల్ ఓపెన్ చేస్తే పైన మూత టప్‌మని ఎగురుతది కదా! సో, ఆ విధంగా టప్‌మని కొట్టినట్టు అనిపిచ్చింది. ఇదేంటి ఎంటనే నేను లెగిసిపోయాననమాట. లెగిసిపోయి ఇదేంటి ఇలా కొట్టింది? ఏంట్రా బాబోయ్! మళ్ళీ అయిపోతానా ఏంటి? అంటే మనము పీరియడ్ వచ్చే ముందు మనకు కొంచెం సైన్స్ కనిపిస్తాయి కదా! సో, ఆ విధంగా మళ్ళీ ఏమైనా అయిపోతానేమో, పీరియడ్ వచ్చేస్తదేమో, మళ్ళీ ఈసారి కూడా ఫెయిల్ అయిపోయిందేమో అని చెప్పేసి చాలా భయపడిపోయానండి. చాలా భయపడిపోయి ఇంకేం చేయాలో నాకు తెలియక నిద్ర కూడా సమయంగా పట్టలేదు. సో, పట్టకపోతే ఏం చేశానంటే ఇంకా సర్లే చెప్పి అలా పడుకున్నాను. పడుకున్న తర్వాత 6 గంటలకు చేసి అలారం పెట్టుకున్నాను. అల్లారం అయితే కొట్టేసిందండి. నేనైతే నిద్ర లేచిపోయాను. సో, లాస్ట్ టైమ్ అయితే 2 ప్రెగ్నెన్సీ కిట్లు తెప్పించుకున్నానని చెప్పాను కదండీ! సో, అందులో ఒకటైతే యూజ్ చేశాను. ఇంకోటి పక్కన పెట్టేశాను. సో, నాకింకా ఆతృత ఆగలేక నేనేం చేశానంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేసాననమాట. ఇంకా 4 టాబ్లెట్స్ ఉన్నాయి వాడాలి. బట్ ఇంకా 4 టాబ్లెట్స్ ఉండగానే నేను చేసేసాను టెస్ట్. సో, నాకైతే 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు చాలా అంటే చాలా లైట్‌గా గీతొచ్చిందండి. ఇంకా చూసుకోండి నా కళ్ళలో నీళ్ళు ఎంతలా తిరిగాయంటే ఒక పావుగంట అన్నా ఏడ్చుంటానేమో. వెంటనే మా ఆయన కూడా లేపాను. ఏంటి చూడని చెప్తే ఆయన కూడా హగ్ చేసుకొని ఎంతలాగా అంటే అదొక లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్ అనమాట. నేను ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళు కడుపుతో వస్తే నేను ఎంత ఫీల్ అయ్యేదాన్నో, నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతానా అని చెప్పేసి. సో, లాస్ట్‌కి 3 మంత్స్ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యానండి. సో, చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. బజ్జీ అయితే అదిరిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్.